ఓం శ్రీ లక్ష్మీ గణపతయ నమ. ధర్మయోగ ధార వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం టెస్టిమోనీ అనేటువంటి పేరుతో వారి వారి దేవుళ్ళని పిలుచుకునేటువంటి వారి గొప్పతనాన్ని చెప్పుకుంటానికి మన దేవతామూర్తుల పట్ల ఎటువంటి దుష్ప్రచారాన్ని చేస్తున్నారు అనేటువంటి విషయాలు వివరించుకుంటూ ఈ రోజున మరొక వీడియో చూద్దాం. అయితే ఈ వీడియో మామూలుగా మనం అసలు ఏదైనా ఒక వీడియో చూసి అందులో ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు చూసిన తర్వాత అది తప్పు అది ఒప్పు అని చెప్పచ్చు. అసలు ఈ వీడియో ప్రారంభంలోనే దరిద్రం దాని థంబ్‌నెయిల్‌లోనే ఉంది. రామకృష్ణ బ్రాహ్మణుడి సాక్ష్యం అని పెట్టుకున్నారు వీళ్ళు. అంటే బ్రాహ్మణుడి సాక్ష్యం అని చెప్పుకుంటే తప్ప వీళ్ళకి బతుకు లేదా? అంటే కులము, మతము వీటి గురించి వీళ్ళు ప్రచారం చేసుకుంటే అంత గొప్ప బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాడు దేవాలయంలో అర్చకుడు మా దాంట్లోకి వచ్చాడు అని చెప్పి ప్రచారం చేసుకుంటే తప్ప వీళ్ళకి పుట్టగతులు లేవా? దేనికి అలా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ వీడియో ప్రారంభం నుంచి చాలా ఆగ్రహాన్ని ఆపుకుంటూ సాధ్యమైనంత సంయమనంగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నా నేను. ఎందుకంటే భగవద్గీతే నిజమైన దేవుడు యేసుప్రభువు అని చెప్పిందిట. చాలా నిష్ఠాగరిష్టమైనటువంటి కుటుంబంలో పుట్టి శివాలయంలో అర్చకత్వం చేస్తూ ఆ నిజమైన దేవుడు యేసుప్రభువే అని తెలుసుకున్నట్ట ఈ అర్చకుడు ఎవడో గాని. అంటే ఎందుకింత నీచంగా మనుషులు మాట్లాడుతున్నారు? ఆ యాంకర్ ప్రారంభమే ఇంట్రోనే ఇంత దరిద్రంగా ఉంది. అంటే భగవద్గీతలో అసలు ఎక్కడైనా యేసు గురించి ఉందా? భగవద్గీత ముందొచ్చిందా? బైబిల్ ముందొచ్చిందా? ఒకవేళ వీళ్ళు చెప్పేది నిజమే అనుకుంటే భగవద్గీతలోనే యేసుంటే మరి బైబిల్ దేనికి వీళ్ళకి? ఏం చేసుకుందామని ఆ బైబిల్ పట్టుకు తిరుగుతున్నారు? భగవద్గీత పట్టుకొని తిరగాలి కదా వాళ్ళు. అంటే ఇంత దరిద్రం ప్రారంభంలోనే చూసా నేను. సరే ఇంకా ఎన్ని దరిద్రాలున్నాయి ఈ వీడియోలో చూద్దాం మనం. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు నల్లజర్ల పక్కన ఒక చిన్న పల్లెటూరులో సేవ చేస్తున్న ఈ అయ్యగారిని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిష్ఠ గరిష్ట కలిగిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అయ్యగారు శివాలయంలో అర్చనలు చేస్తూ పూజారి కింద పనిచేసిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని ఎలా చెప్పగలిగారు? భగవద్గీతే నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్తున్నాడు. తన యొక్క సాక్ష్యాన్ని మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూద్దాం. తన యొక్క సాక్ష్యం ఒక వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభు ఎరిగిన తర్వాత రక్తం వచ్చేటట్టు కొట్టి ఈడ్చుకుంటూ కొట్టిన సందర్భం, ఇంట్లోంచి వెలివేసిన సందర్భం, చివరాఖరికి చేతబడి శక్తులతో చంపేయాలన్న చూసిన సందర్భం. అది మొదటి నుంచి చివరి వరకు ఈ సాక్ష్యం చూడండి. ఇంకా అనేక మందికి ఈ సాక్ష్యం చేయమని కూర్చున్నాను. మరి ఈ సమయాన్ని అయ్యగారికి అప్పచెప్పిద్దాం. చేతబడి చేశాట. ప్రభువుని ఎరక్కముందు చాలా ఇబ్బందులు పడ్డాట. ఎరిగిన తర్వాత చేతబడులు చేశాట. రక్తం వచ్చేలా కొట్టాట. ఇంకా చాలా చేశాట. అంటే ఆ బేసిక్ ఆ సెన్స్ కూడా లేదనమాట. అంటే నువ్వు ఒక దాంట్లోకి మారిన తర్వాత నేను చాలా ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందాను అని చెప్పుకోవటానికి కూడా మీ దగ్గర ఒక ఆస్కారం లేదు. దానికి కూడా మీకు అవకాశం లేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కష్టాలే కంటిన్యూ అయినాయి నీకు. ఏమి మార్పేమీ లేదు. అసలు ఈ కష్టాలు ఎందుకొచ్చినాయి? నువ్వు ఇక్కడ చేసుకున్న తప్పులకి ఆ పాపానికే నువ్వు అసలు అందులోకి వెళ్ళావు. అంటే పాప ఫలితంగా ఇందులో ఉండేటువంటి ధర్మబద్ధమైనటువంటి వైదిక జీవితంలోంచి అవైదికమైనటువంటి పాషాణ మతంలోకి వెళ్ళిపోయావు. అక్కడే నీ పాపం ప్రారంభమైంది. నీ పాపపు జీవితం అక్కడే ప్రారంభమైంది. 2 ఇంకెక్కడైనా నీ పాపపు జీవితాన్ని నువ్వు మర్చిపోతావేమో అని ప్రతినిత్యము నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని అని జపం చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా. ఎందుకు మీకింత దౌర్భాగ్యం? మీరు ప్రచారం చేసుకోవాలంటే చేసుకోండి. మనం ఎప్పుడూ చెప్పేది ఒకటే. మీ దాంట్లో ఏమన్నా గొప్పతనం ఉంటే చెప్పండి. మేము కూడా వింటాం. అందులో నిజంగా గొప్పతనం ఉంటే అప్రిషియేట్ చేస్తాం. అసలు పరమ అబద్ధమైనటువంటి మాటలు చెప్పి మా హిందూ మతాన్ని తక్కువగా చేయాల్సిన అవసరం ఏమిటి? సరే తర్వాత చూద్దాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. మరి కొద్దిసేపు నా జీవితంలో దేవుడు చేసిన రక్షణ కార్యం గురించి నేను మీతో కొద్దిసేపు మాట్లాడాలనుకుంటున్నాను. అలాగే వీక్షకులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. వినండి. దేవుడు చేసినటువంటి రక్షణ కార్యం గురించి ఈయన చెప్తాట. వీడియో అంతా అయిపోయేసరికి ఈయన్ని ఏ విధంగా రక్షించాడు? ఈయనేమన్నా అసలు రక్షణ పొందాడా? ఈయన బతుక్కి ఈయనేమన్నా రక్షింపబడ్డాడా? అని మీకెక్కడైనా అనిపిస్తే కామెంట్‌లో తెలియచేయండి. మరి నేను పుట్టి పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అనే పట్టణంలో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడిని. యేసు ప్రభు అంటే చిన్నప్పటి నుంచి చాలా ద్వేషంతో ఉండేవాడిని. నేను చదివిన హై స్కూల్స్‌లో కానీ, కాలేజీలో కానీ చాలా క్రైస్తవులు అంటే చాలా వ్యతిరేకంగా ఉండేవాడిని. ఎంత వ్యతిరేకంగా ఉండేవాడినంటే వాళ్ళు క్రైస్తవ కుటుంబాల్లో ఎందుకు పుట్టామా అన్నట్టుగా నేను ఏడిపించాను. అయితే నేను యేసు ప్రభుని ఎలా తెలుసుకున్నాను అనే విషయాన్ని మీకు కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఎంత నేను విమర్శించానో అంత దేవుడు నన్ను ప్రేమించాడు. నేను శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న సందర్భంలో
వచ్చిన వారందరినీ కూడా తీర్థప్రసాదాలు ఇస్తూ, శటకోపం పెడుతూ వారిని నేను దీవిస్తుండేవాడిని. కానీ వారిని దీవించేవాడిని, కానీ నా జీవితంలో మాత్రము సంతోషము, సమాధానం లేదు. విన్నారు కదండి. శివాలయంలో అర్చకుడిగా చేసేవాట. కానీ ఈయన జీవితంలో సంతోషము, సమాధానం లేదట. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఈయనకి తాగుడు అలవాటుంది. దొంగతనం అలవాటుంది. అబద్ధాలు అలవాటున్నాయి. ఇవన్నీ ఉన్నవాడికి సంతోషమును, సమాధానం దొరుకుతుందా? ఇవన్నీ ఉన్నాయని నేను చెప్పడం కాదు. రాబోయే వీడియోలో ఆయనే చెప్తాడు. వినండి. అర్చకుడిగా ఆ స్థలంలో పనిచేస్తున్నాను. బయట మంచి పేరు. కానీ హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఏ దేవుడిస్తాడు? ఎవరిస్తారు? అని పొరపాటున మాత్రం యేసు ప్రభుని మాత్రం ఎప్పుడు కూడా ఆయన్ని కొలవలేదు. నా దగ్గరకు వచ్చి ఎవరు కూడా ఆ యేసు ప్రభు గురించి చెప్పలేదు. మా ఇంటికి కూడా ఎవరు వచ్చి ఒక పత్రిక ఇవ్వడం కానీ, యేసు ప్రభు నమ్ముకోండి అని కానీ, ఇలాంటివి ఎవరు కూడా మాకు చెప్పలేదు. మా పూర్వీకులు ఎవరు కూడా ప్రభుని ఎరగని వారే. మా కుటుంబ సభ్యులు 58 మంది. ఆ 58 మందిలో దేవుడు నన్ను ఒక్కడిని కూడా రక్షించాడు. అదేంటంటే కుటుంబ సభ్యులు 58 మందిలో దేవుడు నిన్నొక్కడిని రక్షించలేదు. నువ్వొక్కడివే ఆ 58 మందిలో భ్రష్టుడివయ్యావు. ఎందుకంటే 58 మందికి తెలియని విజ్ఞానం నీకేం తెలుసు? ఈరోజు వచ్చి శివాలయంలో అర్చకత్వం చేస్తున్నా, నా బతుక్కి నెమ్మది లేదని చెప్పుకుంటున్నావు కదా, ఇదే నీ స్థాయి. అంటే సాక్షాత్తు పరమేశ్వరుడికి అర్చన చేసుకున్నా కూడా ఆయన దగ్గర నుంచి ఏం పొందాలో అది పొందలేకపోయావు. పరమేశ్వరుడికి భోలాశంకరుడు అని పేరు. నెత్తిన చెంబుడు నీళ్లు పోసి ఒక మారేడాకు పెడితేనే అనుగ్రహిస్తాడు. అట్లాంటి దేవతామూర్తి దగ్గర కూడా అనుగ్రహం పొందలేకపోయావంటే నువ్వు భ్రష్టుడివే అని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి? ఇంట్లోనూ హృదయంలోనూ సంతోషం లేదు, సమాధానం లేదు. ఇంకెందుకను నేను చనిపోదాం అనుకున్నాను చాలాసార్లు. అయితే మా మేనమామ గారు ఒక ఆయన అయ్యప్ప స్వామి మాల వేసుకునేవాడు. మావయ్య అలా జరిగింది, మరి నాకు మనశ్శాంతి లేదు, నువ్వు ఏదైనా ఉపాయం చెప్తావా అంటే, నేను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను, నువ్వు కూడా ఆ దీక్ష తీసుకుంటే నువ్వు అనుకునే పని జరుగుతుందని ఆయన నాతో మాట్లాడడం జరిగింది. ఆయన మాట విని నేను 7 సంవత్సరాలు శబరిమల వెళ్ళడం రావడం చేశాను. ఇదేదో నేను విమర్శించట్లేదు, నా జీవితంలో దేవుడు ఎలా దర్శించాడు అనేది విషయం చెప్తున్నాను. ఇది విమర్శ కాకపోతే ఏమిటండి మరి? విమర్శించట్లేదని చెప్తున్నాడు. జీవితంలో సమాధానం, శాంతి లేకుండా 7 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నట్ట. శబరిమల వెళ్ళొచ్చట. అంటే 7 సంవత్సరాలు 41 రోజులు దీక్ష చొప్పున 7 సార్లు చేసినా కూడా ఈయనకి ఆ పాప పంకిలమైనటువంటి మనస్సు నుంచి బయటపడలేకపోయాడు. అంటే ఈయన మీరు గమనించండి, చుట్టూతా ఉన్న వాతావరణం అంతా కూడా పవిత్రమైన వాతావరణం. అటు శివాలయం అని కానీ, లేదా అటు అర్చకత్వం అని కానీ, లేదా కుటుంబ సభ్యులందరూ కూడా భగవద్గీతను చదివేటువంటి వ్యక్తులని చెప్తున్నాడు కదా, అయ్యప్ప మాలలు వేసుకునేటువంటి వ్యక్తులని. అట్లానే అయ్యప్ప మాల వేసుకుంటే చుట్టూతా అందరూ స్వాములే ఉంటారు. అంటే ఇంతమందిలో ఉన్నా కూడా నువ్వు బాగుపడలేకపోయావు. తప్పు ఎవరిది? నీదా? నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులదా? నా జీవితంలో నేను ఎలాగ ఆయన తెలుసుకున్నాననే విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. అయితే 7 సంవత్సరాలు నేను వెళ్ళొచ్చేవాడిని. ఎటువంటి నాకు మనశ్శాంతి లేక, అంటే ఏం జరిగింది బ్రదర్ మీ యొక్క జీవితంలో? మనశ్శాంతి అంటే నా జీవితంలో ఇంట్లో ఒకరికొకరు ప్రేమగా ఉండడం కానీ, మానసికంగా ఆర్థికపరమైన విషయాల్లో కానీ, చాలా ఇంటికొస్తే చాలామంది పిల్లలు ఆదివారం ఇంట్లో ఉంటే సంతోషంగా ఉండేవారు. మా ఇంట్లో అంతా గొడవలు, ఒకరినొకరు దూషించుకోవడం, ఎవరు కూడా ప్రేమగా ఉండేవారు కాదు. ఈ వాతావరణం అంతా చూసి నాకు అనేక సార్లు బాధ అనిపించింది. కొన్నిసార్లు చనిపోదాం అనుకునేవాడిని. అయితే అలాంటి పరిస్థితిలో ఇంట్లో ప్రేమ లేదు, సంతోషం లేదు, అందుకే చచ్చిపోదాం అనుకున్నా అంటున్నాడు. దానికే చచ్చిపోతారా? ఇంట్లో ప్రేమ లేకపోతే నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే యేసుప్రభు ఏమన్నా వచ్చి ప్రేమ విత్తనాలు వేస్తాడా మీ గుండెల్లో? నువ్వు ఒక సన్మార్గంలో వెళ్తూ ఉంటే తల్లిదండ్రులకు నీ మీద ప్రేమ అదే పుడుతుంది. అంటే నీ తల్లిదండ్రుల ప్రేమను కూడా పొందలేకపోయావు. నువ్వింతటి దౌర్భాగ్యుడివి. నీలాంటి దౌర్భాగ్యుడిని ఏ దేవత కూడా కనికరించదు. ఒకవేళ కనికరిస్తే దాన్ని దేవత అనకూడదు. ఎందుకని? పాపుల్ని ఎవరైతే ప్రేమిస్తారు? క్షుద్ర పూజలు చేసేటువంటి వాళ్ళని క్షుద్ర దేవతలే ప్రేమిస్తాయి. అంతేగాని మన దేవతామూర్తులు ఎవరు కూడా వారిని ఆశీర్వదించరు. అంటే క్షుద్ర దేవతలకు అలా ఉండటమే ఇష్టం. కనుక నువ్వు ఎవరినైతే దేవుడు అనుకుంటున్నావో నీలాంటి పాపిని ప్రేమించిన తర్వాత ఆయనకు కూడా ఉన్న దేవత్వాన్ని చెడగొట్టేశావు నువ్వు. సో ఇక్కడ వరకు మనకు అర్థమవుతూనే ఉంది. తర్వాత నేను ఎప్పుడు దూషించే యేసు ప్రభు ఒక రోజున ఇలాగ గదిలో కూర్చుని నేను ఆలోచిస్తున్నాను, ఈ రోజు నిజమైన దేవుడు ఎవరో నాకు కనపడాలి, లేకపోతే ఏదైనా తాగిన చనిపోతాను, లేకపోతే రైలు కింద తలకాయ పెట్టేస్తాను. ఇది ఒక రోజు నేను నిర్ణయం చేసుకున్నాను. బయటంతా పంతులు గారు చాలా గౌరవపదంగా ఉండేది, కానీ ఇంట్లో చూస్తే మనశ్శాంతి లేదు, ప్రేమ లేదు. ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? ఇంకా ఇంట్లో పరిస్థితులను బట్టి చాలా మంది ఏమంటారంటే ఎవరో మార్చేశారు, మతంలోకి దింపేశారన్నారు. ఇక్కడ మీరు గమనిస్తే ఇంట
ఇంట్లో కూర్చొని ఈరోజు నాకు నిజమైన దేవుడు ఎవడో తెలియాలి, లేకపోతే విషం తాగి చచ్చిపోతా అనుకున్నట్ట. చచ్చిపోతే దరిద్రం వదిలిపోయేదసలు. అంటే నీలాంటి దరిద్రుడు, నీలాంటి భ్రష్టుడిని ఏ దేవుడు అనుగ్రహించాలి? ఎందుకు అనుగ్రహించాలి? ఇప్పటికి కూడా నువ్వేదో ఒక మాయలో నిన్నేదో దేవుడు అనుగ్రహించాడనుకుంటున్నావు. అవి ఒకవేళ నిజంగా నిన్నే కనుక నీలాంటి పాపాత్ముల్ని గనుక అనుగ్రహిస్తే వాళ్ళని దేవతలు అనకూడదు. వాళ్ళని దయ్యాలు, క్షుద్రదేవతలు అనాలి. కనుక నెమ్మది లేదు, శాంతం లేదు. ఎందుకుంటుంది నెమ్మది? నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు, దొంగతనాలు చేస్తా అని చెప్తున్నావు. తర్వాత వీడియో అంతా అవే చెప్తాడు ఆయన. నేనెంత దుర్మార్గుడిని, నేనెంత దరిద్రుడిని అని చెప్పుకుంటూ వస్తాడు. కనుక నువ్వు ఇంత పాపాత్ముడివైతే నీకు నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతోమంది ఋషులు ఈ నేల మీద పుట్టి అనేక రకాలైనటువంటి అద్భుతాలు సాధించారు. అటువంటి పవిత్రమైనటువంటి కర్మభూమి ఈ భరతభూమి. ఇక్కడ ఒక మంచి శివాలయంలో అర్చకత్వం చేయదగినటువంటి ఆ కుటుంబంలో పుట్టి కూడా నువ్వు భ్రష్టుడిగా పుట్టావు, నువ్వు భ్రష్టుడిగా బతుకుతున్నావు. నీలాంటి భ్రష్టుడిని ఆదరించినటువంటి దేవత కూడా ఆ దేవత యొక్క దేవత్వాన్ని నువ్వు భ్రష్టత్వం పట్టించావు. తర్వాత ఏ ఒక్కరు ఎవరు కూడా ఏ వ్యక్తిని కూడా బలవంతంగా ఎవరు కూడా తీసుకురాలేరు. అయితే నా జీవితంలో మాత్రం నా ఇంట్లో ఉన్న పరిస్థితులు నేను బయట చూస్తే చాలా పూజారిగా అర్చకుడిగా అందరికీ బాగా తెలుసు. ఎవరు కూడా ఎప్పుడూ కూడా నాకు యేసు ప్రభు గురించి ఒక పత్రిక కూడా తీసుకొచ్చి నాకు చెప్పలా, ఇవ్వలేదు. నేను చనిపోదాం అనుకునే సమయంలో యేసు ప్రభు నన్ను దర్శించాడు. మనశ్శాంతి లేక ఎవరు నిజమైన దేవుడు, ఎవరు నాకు ఇస్తారు అనే ఇలాంటి ఆలోచనతో నేను ఒక గదిలో కూర్చొని ఆలోచిస్తున్నాను ఎవరు నిజమైన దేవుడు అక్కడ నాకు. ఇంకా నాకు ఆ సమయంలో ఏమైందంటే చనిపోవడానికి నేను నిర్ణయం చేసుకున్నాను. అప్పుడు ఏం చేశానంటే తణుకు ఆ ప్రాంతంలో రైల్వే ట్రాక్ దగ్గర వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా చనిపోదాం దాని కింద రైలు కింద తలకాయ పెట్టేద్దాం అనే మనసుతో వెళ్ళిపోయాను. ఏమండి ఇంట్లో కూర్చొని రూమ్లో ఆలోచిస్తూ తనకు రైల్వే ట్రాక్ కిందకి వెళ్ళిపోయాడట. అంటే ఈయన ఆలోచిస్తూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడా? అంటే ఏమంటే అసలు మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఎవడైనా సరే కింద కామెంట్ రూపంలో పెట్టండి. నిజమైన దేవుడు ఎవరో నాకు తెలియలేదు అని చెప్పి ఎవడైనా ఇంతవరకు ఈ భూమి పుట్టినప్పటి నుంచి సూసైడ్ చేసుకుని ఉంటాడా? అసలు ఇది నమ్మశక్యంగా ఉందా? అంటే నాకు నిజమైన దేవుడు ఎవడో తెలియదు, నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను అని ఎవడైనా చచ్చిపోయాడా ఇప్పటి వరకు? ఏదైనా దేవతామూర్తి ఉపాసన చేస్తూ ఆ ఉపాసన పరంపరలో ఉంటూ దేవతామూర్తిని దర్శించి ఆనందపడిన వాళ్ళు ఉంటారేమో, లేదా దర్శించక విఫలమైన వాళ్ళు ఉంటారేమో. కానీ నాకు ఈరోజు నిజమైన దేవుడు ఎవడో తెలియపోతే నేను చచ్చిపోతాను అని ఎవడైనా బెదిరిస్తాడా? అసలు ఎవడైనా అలా ఆలోచిస్తాడా? ఈ ఆలోచన ఎంతవరకు కరెక్ట్? సరే, ఆ తర్వాత ఏం చెప్పాడో విందాం. రూమ్లో ఉన్నవాడు హఠాత్తుగా తనకు రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళిపోయాడు. మరి ఏ దేవుడు ఏ దయ్యం తీసుకుపోయి ఆయన పడుకోబెట్టిందో తర్వాత ఏం చెప్పాడో విందాం. వెళ్ళిపోతాడు. ఆ ప్రాంతంలో దేవుడు నన్ను దర్శించాడు. ఆయన గాల్లో ఆయన కనపడ్డారు. యేసుప్రభు ఇలాగా గడ్డముతో తెల్లటి వస్త్రాలతో ఆయన నాకు కనబడి అలాగా ఆయన నా ఎదుర్కొని వచ్చి నేనే నిజమైన దేవుడిని, నీకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడును నేనే అని నాతో మాట్లాడారు. నా మనసు పక్కన ఏమనిపిస్తుందంటే వాళ్ళ దేవుడు నాకు కనపడుతున్నాడు ఏంటి, క్రైస్తవుల దేవుడు నాకు కనపడుతున్నాడు ఏంటి. వచ్చేసాడు. ఇప్పుడు నేనే నిజమైన దేవుడిని గడ్డం వేసుకుని గాల్లో 2 చేతులు ఎత్తి చూపించాట. ఏమండి, ఎక్కడైనా సరే వారి పుస్తకంలో ఆయన గడ్డంతో ఉన్నాడని కానీ, లేదా 2 చేతులు ఎత్తి మనిషికి కనిపిస్తాడని కానీ రాసి ఉందా? ఇప్పుడు మాకు వినాయకుడు అంటే ఒక రూపం, సుబ్రహ్మణ్య స్వామి అంటే ఒక రూపం, విష్ణుమూర్తి అంటే ఒక రూపం, మా దేవతా మూర్తులందరికీ కూడా రూపాలు ఉన్నాయి వర్ణించి. ఆయన చెప్పినటువంటి ఆ యేసుప్రభు రూపం ఎక్కడైనా వర్ణించి ఉందా? అంటే ఎవరినో చూసి ఆయన యేసుప్రభు అనుకుంటున్నాడేమో. ఈయన ఇప్పుడు నన్నే కాదు, మిమ్మల్నే కాదు, యేసుప్రభుని కూడా మోసం చేసినట్టే. అంటే లేనివాడిని ఎవరినో దయ్యాన్ని చూసి యేసుప్రభు అనుకుని అందరికీ చెప్తున్నాడు, వచ్చి నేను యేసుప్రభుని చూసా అని. ఆయన కనిపించాట. కనిపించిన వాడు ఏం చెప్తాడండి? నిజంగా దేవతామూర్తి మనకు కనిపిస్తే ఏమన్నా చెప్పాలా? మీకు గణపతి దర్శనం అయింది, లేదా విష్ణుమూర్తి దర్శనం అయింది అనుకోండి, ఏం చెప్పాలి? నేనే గణపతిని, రా బాబు ఇదిగో నా ఆధార్ కార్డుని చూపిస్తాడా మీకు? అంటే ఎంత హాస్యాస్పదంగా చెప్తారో నాకు అసలు అర్థం కాదండి. ఇంత నిస్సిగ్గుగా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో సోషల్ మీడియాలో పెడుతున్నారు, ఇంతమంది చూస్తారు, ఎవడైనా మా గురించి నెగిటివ్గా కామెంట్ చేస్తాడు, అసలు విషయం బయట పెడతాడు, ఏమాత్రం భయం లేదు వీళ్ళకి. కనిపించి ఏం చెప్పాడు? నేనే నిజమైన దేవుడిని అని చెప్పాట. ఏమంటే అసలు అలా చెప్పుకోవాల్సిన అవసరమే ఉంది? మా కంపెనీ ఉప్పే నిజమైన ఉప్పు, మా ఉప్పులోనే అయోడిన్ ఉంది అని ఏదో వ్యాపార ప్రకటన చేసుకున్నట్టుగా నేనే నిజమైన దేవుడిని అని ఆయన వచ్చి చెప్పుకున్నట్ట. అది ఈయనకి చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ ఆ నిజమైన దేవుడు అయితే అయ్యాడో చచ్చాడో అది వేరే విషయం. అది ఇతనికి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇతను ఏమన్నా భక్తుడా? పైగా ఏం చెప్తున్నాడు? ఆయన పాపుల్ని కాపాడటానికి వచ్చాట. పాపుల్ని ఎవరు కాపాడతాడు? కలిపురుషుడు కాపాడతాడు. ఎందుకని?
కలియుగంలో పాపులు ఎక్కువగా ఉండాలి. కలి ధర్మం అది. కలియుగ ధర్మం. అందుకని పాపుల కోసం కలిపురుషుడు ఎత్తాలి అవతారం. మరి ఇప్పుడు వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అది యేసు అనకూడదు మనం. కలిపురుషుడు అనాలి. సరే ఆ కలిపురుషుడు కనిపించిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అని ఒక ప్రక్కన నా మనసు అంటుంది. మరో ప్రక్కన ఇంతకాలం వీళ్ళని నమ్మావు, ఈ యేసు ప్రభుని నమ్మితే తప్పేముంది అని నా మనసు అనిపించినప్పుడు, ఆయన కనిపించినప్పుడు, నా మనసు కనిపించినప్పుడు నేను ఒకే ఒక మాట అన్నాను. ఓ యేసు, నేను ఏ పూలతో పూజ చేయాలో నాకు తెలీదు. నీవు నాకు మనశ్శాంతిని ఇస్తావని నేను నమ్ముతున్నానని ఆయన ఎదురుకుండా ఆ సమయంలో ఆయన కనపడుతున్నప్పుడు ఆ గదిలో ఈ సంభాషణ జరిగింది. ఎప్పుడైతే నేను నిన్ను నమ్ముతున్నానని ఒక్క మాట అన్నానో, నాలో తెలియని ఆనందం, సంతోషం ఆ దినాన్ని కనపడింది. కొన్ని సంవత్సరాల నుంచి అంటే నేను నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి, మా ఇంట్లో ఉన్న పరిస్థితులు నాకు అర్థమైన దగ్గర నుంచి లేని మనశ్శాంతి ఆ దినాన్ని నేను పొందుకున్నాను. ఏమండి ఇక్కడ విన్నారుగా క్లియర్‌గా? తణుకు రైల్వే స్టేషన్‌లో సావటానికి వెళ్ళిన వాడు గదిలో సంభాషణ చేస్తున్నట్టు. అంటే ఈయన గదిలో పడి నిద్రపోతుంటే కల వచ్చుండాలి. ఆ కల్లో ఆయన కనిపించుండాలి. కనిపించిన కథ ఈయన చెప్తున్నాడు మనకి. పైపెచ్చు ఏం చెప్తున్నట్ట? ఏ పూలతో నిన్ను పూజ చెయ్యాలో నాకు తెలీదు. కానీ నేను నిన్ను నమ్ముతున్నాను అనంగానే ఆయనకి మనస్సు నెమ్మదయిపోయిందిట. ఇక దీని గురించి మనం మాట్లాడటం కూడా అనవసరం. ఇంతకుముందు చెప్పిందే చెప్తున్నాం. ఏమాత్రం పరిపక్వత లేనటువంటి మాటలు ఇవన్నీ కూడా. ప్రామాణికతకు నిలబడినటువంటి మాటలు. సరే తర్వాత ఏం చెప్పాడో చూద్దాం. అది చాలా 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 అయితే ఇది జరగక మునుపు మా మేనమామ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి మరలా మావయ్య నేను ఇలాగా నువ్వు చెప్పినట్టుగా 7 సంవత్సరాలు నేను వెళ్ళాను, నాకు మనశ్శాంతి లేదు. మరి ఏంటంటే ఇంకా నీకు శని పట్టుకున్నట్టుందిరా, శుక్ర మహాదశ నీకు కలగాలంటే నవగ్రహాల చుట్టూ నీవు ప్రదక్షిణాలు చేస్తే సోమవారం నాడు నువ్వులు వదిలి నీ శని పోయి నీకు శుక్ర మహాదశ పడుతుందన్నారు. సరే అది కూడా చేశాను. అయితే అది కూడా చేశాను, ఏమీ జరగలేదు. తర్వాత ఏమండి ఈయన అర్చకుడు కాదు. కనీసం హిందూ ధర్మం మీద ఏమీ తెలీదు అని చెప్పడానికి ఇంతకు మించి ఆధారం అవసరం లేదండి. ఈయన మేనమావ గారి దగ్గరికి వెళ్ళాట. మనస్సు నెమ్మది లేదని. ఆయన చెప్పాట నీకు శని పట్టుకున్నట్టుంది. శనిపోయి శుక్రుడు రావాలని చెప్పాట. శనిపోయి శుక్రుడు రావటం ఏంటి? కనీసం ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు ఈయనకి. ఈయనకి నవగ్రహాల చుట్టూ సోమవారం నాడు నువ్వులు వదిలి ప్రదక్షిణాలు చేయమని చెప్పాట. అంటే శని బాలేదు అన్నవాడు ఎవడైనా శనివారం చేస్తాడా? సోమవారం చేస్తాడా? శనిపోయి శుక్రుడు పడతాం ఏంటండి? అంటే ఇతను ఎంత భ్రష్టుడో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చాలు. కానీ ఇంకా నేను ఇక్కడితో అయిపోను, నేను ఇంకా నా భ్రష్టత్వాన్ని నిరూపించుకుంటాను అని ఈయన ఇంకా చాలా చెప్తాడు. ఈయన ఏమేం చేశాడు అవన్నీ కూడా. అంటే కనీసం వేద మంత్రాల మీద లేదా పద్ధతుల మీద లేదా ఆయా పూజా క్రతువుల మీద మినిమం అవగాహన కూడా లేనటువంటి వ్యక్తి ఇతను. నేను మళ్ళీ శివాలయంలో అర్చకుడిని చెప్పుకుంటున్నాడు. అంటే సహజంగా దేవాలయంలో అర్చకత్వం చేసేటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే బాగా జనాలు వస్తూ ఉంటే హడావుడి ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ సమయంలో తీర్థం ఇచ్చి కాస్త భగవంతుడి అక్షతలు వచ్చిన వాళ్ళ మీద వేయడానికి కొంతమంది చిన్న చిన్న కుర్రవాళ్ళని పెట్టుకుంటారు, చదువుకునేటువంటి పిల్లల్ని. సరే వీళ్ళు కాస్త సహాయం చేస్తారు మాకని. అట్లా ఈయనేదో సహాయానికి పరిచారకుడిగా ఉండాలి. ఈయన ఏ దేవాలయంలో అర్చకుడిగా పనికిరాడు. మాకు ఉన్నటువంటి వేద పాండిత్యంతో మేము చెప్తున్నటువంటి మాట, ఈయన ఏ దేవాలయంలో అర్చకుడిగా పనికిరాడు. శనిపోయి శుక్రమహర్దశ పడుతుంది అని చెప్పిన క్షణానే ఈయనకి ఎంత పాండిత్యం ఉందో తెలిసిపోయింది. కనుక ఇటువంటి వాడు అర్చకత్వానికి కాదు కదా, సహాయానికి కూడా పనికిరాడు. కనుక ఆ దేవాలయంలో అక్కడ ఎవరు దిక్కులేక ఇతన్ని పిలిచి ఉండాలి, ఏదో పాపం బ్రాహ్మణ పిల్లవాడు కదా అని. కానీ ఈయనంత భ్రష్టుని వాళ్ళకు కూడా తెలుసుంటే ఈయన ఖచ్చితంగా పిలిచేవారు కాదు. సరే తర్వాత ఏమైందో చూద్దాం. ఒకరోజు ఈనాడు పేపర్లో ఒక ప్రకటన పడింది. ఏంటంటే ఆ ప్రకటన, ఈ ఉంగరాన్ని ధరించిన వారికి కోర్టు సమస్యలు తీరుతాయి, కుటుంబ సమస్యలు తీరుతాయి అని ప్రకటన పడినప్పుడు ఆ ఉంగరాన్ని నేను ఎలాగైనా సంపాదించాను అనుకున్నాను. అంత అప్పట్లో 300 రూపాయలు. ఎలాగని ఆలోచిస్తే మా అమ్మగారు శనివారం నాడు ఆవిడ ఉపవాసం ఉండేది. తలస్నానం చేయడానికి ఈ చెవుకున్న దుద్దులు తీసి పక్కన పెట్టింది. ఆ దుద్దులు తీసుకుని మార్వాడి షాపు, తణుకు నరేంద్ర టాకీస్ దగ్గర బంగారు షాపుల దగ్గరికి వెళ్ళి దాన్ని అమ్మేశారు. అమ్మేసి ఆ వ్యక్తి కాశీ గయా అలా ఆ ప్రాంతంలో ఆ ప్రకటన వాళ్ళు ఇచ్చారు. నేను ఆ అడ్రస్కి ఎమో చేసి ఇంటికి వచ్చాను. మా అమ్మగారు అంతా వెతుక్కుని నా దుద్దులు పోయినాయి, ఎవరు తీశారు, ఏ దొంగ కూడా తీశాడు, వాడు చేతులు ఇరిగిపోను, కాళ్ళు ఇరిగిపోను అని తిడుతుంది ఆవిడ. తిట్టకే బాబు నేనే అని చెప్దామంటే మరలా ఏమంటదేమో అని భయంతో నేను మాట్లాడేది. అయితే జరిగింది ఏంటంటే ఆ ఉంగరం వచ్చింది, ధరించాం, ఎటువంటి మార్పు లేదు. ఇక్కడ ఈయన ఇందాకని చెప్పుకున్నట్టుగా నేనెంత భ్రష్టున్నో చూడండి అని ఆయనే చెప్తున్నాడు. వాళ్ళ అమ్మగారి దుద్దులు దొంగతనం చేశాట. దేనికోసం? ఏదో ఉంగరం పెట్టుకుంటే అందరూ నీకు వశీకరణం అయిపోతారు, లేదంటే మనం టీవీల్లో పేపర్లో చూస్తూ ఉంటాం, అనేక సమస్యలు పోతాయి, అందరూ నీ పట్ల ఆకర్షితులు అయిపోతూ ఉంటారు అని ఉంగరాలు కొంతమంది అమ్ముతూ ఉంటారు కదా, దానికోసం ఈయన దొంగతనం చేశాడు. అంటే బాల్యం నుంచి కూడా ఈయన బుద్ధి లాంటిదే. ఇక్కడే తెలిసిపోతోంది. వాడిని వీడిని అట్రాక్ట్ చేయాలి, వాడిని వీడిని వశీకరణం చేసుకోవాలి అనేటువంటి ఒక కుత్సితమైనటువంటి బుద్ధిలో బతుకుతున్నాడు ఇతను. సో దానికోసం
ఏకంగా తల్లి చెవి దిద్దును కూడా దొంగతనం చేసినటువంటి నీచాతి నీచుడు. కనుక ఇతను అర్చకుడుగా కాదు, కనీసం బ్రాహ్మడిగా ఉండటానికి కూడా పనికిరాడు. ఆ తర్వాత ఇంకా ఎన్నో యజ్ఞ యాగాదులు చేశాడట. ఎందుకు? ఎన్ని యజ్ఞ యాగాదులు, దొంగతనం చేసిన డబ్బుతో యజ్ఞ యాగాదులు చేస్తే ఏ దేవుడు కాపాడతాడు వీడిని? కనుక అసలు ఈ వీడియో ఇప్పటికి 12 నిమిషాలైంది. అసలు ఈ 12 నిమిషాల్లోనే ఈయన 10 అబద్ధాలు చెప్పాడు. ఏది ఎక్కడ ప్రామాణికతకు నిలవట్లేదు. సరే, ఇంకా ఏం చెప్పాడో చూద్దాం. ఎందుకంటే ఎన్ని రకాలుగా నేను చేశానంటే, మా పూర్వీకులను చాలామంది చాలా విషయాల్లో చేశాను. పలానా అభిషేకం చేయించుకో, పలానా ఇదిగో నువ్వు యాగం చెయ్యి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఎన్నో రకాలైన విషయాలు చెప్తూ వచ్చారు. కానీ ఎన్ని చేసినా నా హృదయంలో మాత్రము, నా కుటుంబంలో మాత్రం సమాధానం లేదు, సంతోషం లేదు. చాలా చాలా నేను కొన్ని సంవత్సరాలు ఏడ్చాను. నా కుటుంబ పరిస్థితి మారదా? సమాధానం ఎందుకుంటుందండి? సంతోషం ఎందుకుంటుంది? వీడు దొంగతనం చేస్తూ, కనిపించిన ప్రతివాడిని వశీకరణం చేద్దామని అడ్డమైన పనులన్నీ చేస్తూ, ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ ఉంటే ఎన్నో సంవత్సరాలు ఏడ్చాట. ముందు ఏడవలసింది నేను ఇలా వెధవనయ్యాను, భ్రష్టునయ్యానని వీడి కోసం వీడు ఏడ్చున్నా బాగుండేది. అది ఏడవకుండా నా కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం ఉన్నది వాళ్ళ ఇంట్లో ముగ్గురు, వీడు, వీళ్ళ అమ్మ, వీళ్ళ నాన్న. వీడు వెధవైతే వీళ్ళ అమ్మ నాన్న సంతోషంగా ఉంటారా? అంటే వీళ్ళ కుటుంబం మొత్తం సంతోషంగా లేకపోవడానికి, సమాధానం లేకపోవడానికి కారణమైన భ్రష్టుడు వీడే. వీడి వల్లే కుటుంబం కూడా నాశనమైంది. ఇటువంటి భ్రష్టుని కన్నా తల్లిదండ్రులు ఏడవక సంతోషపడుతూ ఉంటారా? సరే, తర్వాత చూద్దాం. నాకు మనశ్శాంతి రాదా అని నేను చాలా విషయాల్లో నలిగిపోయాను. అయితే తర్వాత నన్ను దేవుడు ఎప్పుడైతే యేసు ప్రభు దర్శించాడో అప్పుడు నాకు నిజమైన సంతోషం వచ్చింది. ఎంత సంతోషం అంటే గాల్లో తేలిపోతుంది. అంటే అలాంటి సంతోషం నేను ఎప్పుడు పొందలేదు. నమ్ముకోగానే నిజమైన సంతోషం వచ్చి గాల్లో తేలిపోతున్నట్ట. పాట ఏమన్నా పాడాడో ఏంటో, గాల్లో తేలిపోతున్నట్టుంది అని ఏమన్నా పాట పాడుకున్నాడో ఏంటో. దేనికి అంత సంతోషం? గాల్లో తేలిపోయేంత సంతోషం ఏముంది? అంటే ఇంక ఈ రోజు నుంచి దొంగతనం చేయమని వీడిని ఏమన్నా అచ్చిపోసి వదిలేశారా రోడ్డు మీదకి? దేనికి సంతోషం? ఏమీ లేదు. జనాల్ని అట్రాక్ట్ చేసి ఇంకో నలుగురిని ఈ వైరస్ అంటించడానికే. ఇంకో ఆయన నిజమైన దేవుడు అనే వైరస్ ఏదైతే ఉందో అది ఇంకో నలుగురికి ఎక్కించడానికి తప్ప ఈయన చెప్పే సంతోషం ఏముంది అక్కడ? ఒక దొంగ, తల్లిదిద్దులు కూడా దొంగతనం చేసిన దొంగ, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ తల్లిదండ్రులకి ఏకైక సంతానం వీడింత వెధవ దేనికి సంతోషపడ్డాడు? ఒక్క కారణం చెప్పండి. ఒకే ఒక కారణం. కింద మీకేమన్నా కారణం తెలిస్తే ఆ కామెంట్లో రాయండి. ఒకే ఒక కారణం. దేనికి వీడు అంత గాల్లో తేలిపోయేంత సంతోషం పొందాడు? అసలు అక్కడ కారణం ఏముంది? మీకు తెలిస్తే కామెంట్లో రాయండి. ఆ సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలి అంటే, మా ఇంటి చుట్టుపక్కల ఎవరు కూడా క్రైస్తవులు లేరు. ప్రభువుని ఎరిగిన వారు నా చుట్టాల్లో లేరు. నా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా లేరు. ఎవరు లేరు. వీడొక్కడే వెధవ. చెప్తున్నాడు కదా, ఇంటి చుట్టూతా అందరూ మంచివాళ్ళే, కుటుంబం అంతా మంచివాళ్ళే, ఎవ్వరూ లేరు. ఈ సంతోషాన్ని, అంటే వీడు అంటించుకున్నటువంటి ఈ రోగాన్ని, నాకు ఈ రోగం వచ్చింది అని చెప్పుకుంటానికి కూడా ఎవరూ లేరు. అంత మంచి సరౌండింగ్స్, అంత మంచి పరిసరాల్లో ఉన్నాడు. అంత మంచి పరిసరాల్లో వీడు ఉన్నటువంటి కుటుంబం వీడిది. కనుక ఈయనేం చేశాట, ఎక్కడో వీడితో చదువుకున్నటువంటి శ్రీను అనేటువంటి కుర్రాడు ఉన్నట్ట, వాడి దగ్గరికి వెళ్ళాట. అయితే నా స్నేహితుడు, నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్ శ్రీను అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఒక కాపు పొలం నుంచి యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఒరే శ్రీను, మరి ఇలాగా నా పరిస్థితి ఇలా జరిగింది, నేను ఇలా చనిపోదామని రైలు కింద తలకాయ పెట్టేద్దామని చూసే పరిస్థితిలో యేసు ప్రభు నన్ను దర్శించాడు. మరి నువ్వు చాలా కాలం నుంచి చర్చికి వెళ్తున్నావు కదా. మరి వాడికి చెప్పలేదా వీళ్ళ ఫ్రెండ్కి? రైలు కింద తలకాయ పెడదాం అనుకున్నాను రూమ్లో కూర్చునే, కాకపోతే రూమ్లోకి ట్రైన్ రాదని చెప్పి యేసుప్రభు ఆగిపోమన్నాడని చెప్పాల్సింది, ఇంకా బాగుండేది. నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్తావా అన్న. తీసుకెళ్తా అంటే నన్ను ఒక చర్చికి తీసుకువెళ్ళాడు. నా పేరు యేసు ప్రభు ఎరగక ముందు మంచిరాజు రామకృష్ణ. అరే రామకృష్ణ, ఈ బైబిల్ తీసుకువెళ్ళు, ఇది తీసుకెళ్తే నీకు చాలా విషయాలు జరుగుతాయి అన్నాడు. ముందేమో పాస్టర్ గారితో నేను మాట్లాడడం జరిగింది. ఆయన మాకు చిన్న ప్రార్థన చేసి మమ్మల్ని ఇద్దరిని పంపించేశాడు మాట్లాడి. ఎక్కడికైనా తీసుకెళ్ళంటే ఒక చర్చికి తీసుకెళ్ళాట. ఆ తర్వాత ఓ బైబిల్ ఇచ్చాట. ఆ బైబిల్ తీసుకెళ్తే నీకు చాలా విషయాలు జరుగుతాయి అన్నట్ట. ఇప్పుడు వాడిచ్చిన పుస్తకం కనుక ఈయన నిజంగా తెచ్చుకుని చదువుంటే, చాలా విషయాలు జరిగి ఉంటే, ఈయన ఇలా ఎందుకుంటాడు? పైగా ఈ వీడియో చివరిలో చెప్తాడు, నేను సామాన్యమైన వ్యక్తిని, నా దగ్గర పెద్ద డబ్బు లేదు, ఏమీ లేదని చెప్తాడు. మరి ఏం జరిగింది? చాలా విషయాలంటే చాలాలో ఎన్నో, ఒక 4 చెప్పాలి కదా ఆయన, కనీసం 2-4. చాలా ఏమీ లేదండి. ఈయన 10th క్లాసో ఇంటర్మీడియట్ ఫెయిల్, ఎందుకు పనికిరాని వాడు. పురోహితం అర్చకత్వం చేయడానికి కూడా ఈయనకి నోరు తిరగదు. ఇందాక చూసాం కదా, శని దోషం పోయి, ఏలినాటి శని పోయి శుక్రమహారదశ వస్తుంట. ఇందులోనే ఈయన పాండిత్యం అర్థమైపోయింది. సో ఇందుకు పనికిరాడు, అందుకు పనికిరాడు. ఏం చెయ్యాలి అనే సందేహం ఈయనకి వచ్చిన తర్వాత, ఎలా అయినా నేను బతకాలి, జనాల్ని మోసం చేసైనా బతకాలని ఈ అవతారం ఎత్తాడు ఈయన. అంతకు మించి ఏమీ లేదు. సరే, ఆయన చెప్పిన సోదేంటో విందాం. అయితే దారిలో వస్తుంటే నా ఫ్రెండ్ అన్నాడు, ఒరే రామకృష్ణ, ఈ బైబిల్ తీసుకో, చాలా విషయాలు నీకు తెలుస్తాయి. నేను అన్నాను, ఇది క్రైస్తవుల గ్రంథం కదా, నేనేదో ప్రార్థన చేయించుకుందాం అన్నట్టుగా వచ్చాను, ఈ గ్రంథాన్ని నేను ఎందుకు చదువుతానన్నాను. లేదురా, చాలా విషయాలు తెలుస్తాయిరా అన్నాడు. అయితే నేను ఫ్రెండ్ ఇచ్చాడు
స్టార్ట్ చేశాడండి. ఇక ఇక్కడి నుంచి అబద్ధాల పరంపర. బహుశా ఇదే వీడియో మళ్ళీ రికార్డ్ చేస్తే ఈయన ఇంకోలా చెప్తాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పుస్తకం ఇచ్చిన తర్వాత ఈయన ఏమనాలి? ఆహా! దేవుడు నాకు కనిపించాడు. నన్ను చనిపోకుండా కాపాడినటువంటి దేవుడి గ్రంథం అని చెప్పి వెంటనే లాక్కొని కళ్ళకద్దుకోవాలి. అద్దుకోలేట. ఏం చేశాడు? ఇది క్రైస్తవుల గ్రంథం కదా! నేను ఎందుకు చదువుతానులే అని తీసుకున్నట్ట. అంటే ఈయనకి నమ్మకం లేదు. నమ్మకం లేనటువంటి వాడి దగ్గరికి ఎందుకొస్తాడండి మీ దేవుడు? మీ దేవుడికేం పని లేదా? ఇప్పుడు మీరెవరైతే దేవుడిని అనుకుంటున్నారో మేము ఆ దేవుడిని తిట్టట్లేదు. ఇదిగో ఇటువంటి వ్యక్తులను తిడుతున్నా నేను. మీ దేవుడికి పని లేదా? ఖాళీగా కూర్చొని క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ ఉంటాడా పైన? ఎవడు రైలు కింద దూకి చచ్చిపోతాను కలలో అనుకుంటే ఆ కలల్లోకెళ్ళి వాడిని లేపుకొస్తాడా? వాడికొచ్చి ఈ పుస్తకాలన్నీ ఇచ్చి వాడిని మార్చి వాడికి పట్టలేనంత సంతోషం ఏం చెప్పాడు ఇందాకన గాల్లో తేలిపోయేంత సంతోషాన్ని ఇవ్వటమే పనే ఆయనకి. వేరే పనేమీ లేదా? ఇది హిందువులు కాదు ఖండించాల్సింది. ముఖ్యంగా చెప్తున్నాను. ఇది క్రైస్తవులు ఖండించాలి. ఎందుకంటే వీడు మమ్మల్ని వెధవలు చేయట్లా. వీడు మిమ్మల్నే వెధవలు చేస్తున్నాడు. అంటే మీ మత ధర్మం ఎంత గాలి బుడగ లాంటి ధర్మమో, అంటే ఎంత తేలిపోతోందో, తర్కానికి ఎలా నిలవదో వీళ్ళే చెప్తున్నారు. మేం చెప్పట్లేదు. మేము వాళ్ళు చెప్పింది మీకే తిరిగి చెప్తున్నాం అంతే. కనుక ఈయన తర్వాత ఏం చెప్పాడు విందాం. అది ధైర్యంగా పట్టుకెళ్దామంటే ఇంట్లో వాళ్ళు ఊరుకోరు. ఏం చేయాలంటే షర్ట్ లోపల నుంచి షర్ట్ చేసుకుని ఆ షర్ట్ లోపల ఈ బైబిల్ దాచాను. ఎవరికి కనపడకుండా దాన్ని ఒక బ్రీఫ్ కేసులో దాచాను. ఒక సూట్ కేసులో దాచా. దాస్తే కొన్ని దినాలైన తర్వాత నాలో ఒక ప్రశ్న వచ్చింది. నేను చదివిన వేదాల్లోనూ, మంత్రాల్లోనూ లేనిది ఈ బైబిల్‌లో ఏంటి గొప్పతనం? ఎందుకంటే చిన్నప్పటి నుంచి బైబిల్ అంటే ఏంటో మాకు తెలీదు. క్రైస్తవుల సహవాసం లేదు. ఏ పాస్టర్ గారు కూడా మా ఇంటికొచ్చి సువార్త చెప్పడం గాని ఇలాంటిది ఏమీ లేదు. అయితే ఎప్పుడైతే ఈ బైబిల్‌ని ఇచ్చాడో కొన్ని దినాల తర్వాత నువ్వు చదివిన వేదాల్లో, గ్రంథాల్లో అంటే వీడు ఎన్ని వేదాలు చదివాడు? వీడికి అసలు వేదమే రాదు. గ్రంథాలే తెలీదు. అదే ఇందాకని చెప్తున్నాడు కదా! శని ఏలినాటి శని పీడ పోయి శుక్రమహర్దశ వస్తుంట. అక్కడే తెలిసిపోయింది వీడికేమీ రాదని. వీడేం చెప్తున్నాడు? నేను చదివిన వేదాల్లో, గ్రంథాల్లో లేనిది అందులో ప్రతి వాడు, ప్రతి టెస్టిమోనీలో ఇదే దరిద్రం అండి. మేము చదివిన పుస్తకాల్లో లేనిది ఇందులో ఏముందని చూస్తున్నాం అని చెప్తాడు. అసలు నిజంగా ఒకవేళ మీరేదన్నా ఆ 18 పురాణాల్లో కానీ, 4 వేదాలు కానీ మీరు చదివి, అందులో లేనిది ఇందులో ఉంది అని ఒక 4 పదాలు చెప్పండి చాలు. 4 పదాలు. వాక్యాలు కూడా అడగట్లేదు. 4 పదములు. 4 పదాలు ఎవడైనా మాకు ఈ వీడియో కింద కామెంట్ చేసినా చాలు. మేము చెంపలు వేసుకొని ఒక వీడియో చేస్తాం. ఇందులో లేనటువంటి ఒక కొత్త విషయాన్ని మీరు చెప్పారు. మా కళ్ళు తెరుచుకున్నాయని చెప్పి ఇక ఇలాంటి వీడియోలు నేను చేయటం మానేస్తాను. అంత దరిద్రంగా చెప్తున్నాడు. కనుక నేను చెప్పట్లేదు ఇదంతా. ఆయనే చెప్తున్నాడు. మీరు కింద కామెంట్ చేయండి. నేను ఆ బైబిల్‌ని తీసుకుని అందరూ పడుకున్న తర్వాత ఒక బెడ్ లైట్ కాంతిలో కూర్చొని ఈ బైబిల్‌లో గొప్పతనం ఏంటా అని ఒక ఏదో చదువుదామని కాదు, దీంట్లో ఏముంది అని తెలుసుకోవడానికి బైబిల్ దగ్గరికి వెళ్ళాను. అయితే నేను ఇలాగ బైబిల్‌ని ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 21వ వచనం నుంచి నా దృష్టి పడింది. ఏంటి అంటే అక్కడ నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. కాబట్టి చెడుతనమును మానుకొనుము. నీవు ఘోర దుష్టత్వంలోను దురంత బంధకంలో ఉన్నట్లు నాకు కనపడుచున్నది అన్నాడు. నేనేం పాపం చేశానా అని ఆలోచన చేస్తే ఆ గోడకు ఆనుకుని ఆలోచిస్తుంటే దేవుడు ఒక సినిమా మనం ఎలాగైతే చూస్తామో ఆ రీతిగా నా పాప జీవితం అంతా దేవుడు నాకు చూపించాడు. ఇప్పుడు ఈయన అర్ధరాత్రి పూట తీసి బైబిల్ చదివాట. భూమి మీద మీకు తెలిసినంతలో దేవతా పూజలు ఎవడైనా అర్ధరాత్రి పూట చేస్తాడా? చేస్తే వాటిని ఏమంటారు? అర్ధరాత్రి పూట చేసేటువంటి పూజల్ని క్షుద్ర పూజలు అంటారు. చేస్తే ఈయనకేం కనిపించింట? నువ్వు పాపివి అని ఏదో చెప్పాట. నేనేం పాపం చేశా అని ఏమంటే అసలు ఈయన ఇప్పటి వరకు 15 నిమిషాల వీడియోలో ఒక్క మంచి పనన్నా చెప్పాడా? ఒక్క మంచి పని కూడా చెప్పలేదు. నేను అన్ని దరిద్రమైన పనులే చేశానని చెప్తూ మళ్ళీ నేనేం పాపం చేశాను అని ఆలోచిస్తున్నట్ట. అసలు నేనేం పుణ్యం చేశానని కదా ఇలా ఆలోచించాలి. నేనేం పాపం చేశానంటే మేమే చెప్తాం. ఈ వీడియో చూసిన వాళ్ళే చెప్తారు. ఈ 15 నిమిషాల్లో 10 కామెంట్లు పెట్టొచ్చు. ఎన్ని పాపాలు చేశాడు? దొంగతనం చేశాడు, అబద్ధాలు చెప్పాడు, వాడి మతాన్ని కాదనుకుని పక్క మతానికి వెళ్ళాడు, వాడి ఇంట్లో తెలియకుండా బైబిల్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. ఇన్ని పాపాలు చేశాడు ఈయన. ఇంకేం పాపాలు చేయాలి? ఇంకేమన్నా ఉన్నాయంటే ఇంకా మర్డర్ ఒకటే చేయలేదేమో. అది తప్ప అన్నీ చేశాడు ఈయన. సరే తర్వాత ఏం చేశాడో చూద్దాం. ఒక 4 విషయాలు నాకు బాగా గుర్తు. ఒకటి, దేవుడు నాతోడు అన్నాడు, నిజమైన దేవుడైన నన్ను విడిచి సృష్టిని నువ్వు పూజించావు, ఇది పాపం కదా. 2, నీ తల్లిని కొట్టావు, ఇది పాపం కదా. అంటే నా స్నేహితులతో ఒక రోజున నేను డ్రింక్ చేసి అర్చకుడిగా నేను పనిచేస్తున్నప్పటికీ కొంతమందితో నేను నా స్నేహితుల వల్ల త్రాగుడు కూడా నేను అలవాటు పడ్డాను. అయితే ఇది మా అమ్మగారిని ఆ రోజున లేటుగా వచ్చావని ఆవిడ నన్ను ప్రశ్న వేస్తే కొట్టాను. విన్నారు కదా? ఇందాకని చెప్పాం కదా! వీడు తాగుబోతు, దొంగ, అబద్ధాలు చెప్తాడు. ఇంకేం వ్యసనాలు ఉన్నాయో మనకు తెలీదు. వీడు పాపి కదా! వీడు అర్చకుడు ఎలా అవుతాడు? బ్రాహ్మడు ఎలా అవుతాడు? ఆ తర్వాత నిజమైన దేవుణ్ణి నన్ను వదిలేసి నువ్వు సృష్టిని పూజించావని చెప్తున్నట్ట. నిజమైన దేవుడు నువ్వే అయితే
ఈ దేవతామూర్తులందరినీ నువ్వెందుకు సృష్టించావు అని చెప్పి మనందరం కలిసి ఆయన్ని కదా అడగాల్సింది. ఆయన మనల్ని అడగటం ఏంటి? నువ్వెందుకు పూజించావని? నువ్వెందుకు సృష్టించావు? నీకు చేత కాదా? నేనొక్కడినే దేవుణ్ణి అనేటువంటి విషయం నీకు ప్రచారం చేసుకుంటాను చేత కాదా? ఇంతమంది దేవీ దేవతా మూర్తులను నువ్వెందుకు సృష్టించావు? ఒకవేళ నువ్వే సృష్టి చేస్తే కనుక నువ్వు సృష్టి చేయలేదు. నువ్వే ఒక సృష్టి. నీ మతాన్ని మార్కెటింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరో నిన్ను సృష్టించారు. కనుక నీకే ఒక దిక్కు లేదు. ఇక నువ్వు ఇతన్ని ప్రశ్నించేదేముంది? కనుక అసలు ఈ దేవుడు అనేటే ఒక అబద్ధం. ఈ అబద్ధానికి తోడు వీడు చెప్పేది ఇంకా అబద్ధం. రెండో అబద్ధం ఏంటంటే వాడు తల్లిని కొట్టాట. తాగటమో తప్పు, తల్లిని కొడటమో తప్పు. ఒక్కగానొక కొడుకు తల్లిని కొట్టాడు. ఇందాక నాకు మా కుటుంబంలో నెమ్మది లేదు, ఏది వీడు తాగొచ్చి తల్లిని కొడితే నెమ్మది శాంతి ఉంటుందా? ఈ భ్రష్టుని ఆ తల్లి తిరిగి కొట్టుంటే నెమ్మది శాంతి వచ్చేది వీడి బతుక్కి. కనుక తప్పు ఇక్కడ కూడా వీడిదే తెలుస్తోంది. దీని తర్వాత ఏం చచ్చాడో చూద్దాం. తర్వాత మరి నువ్వు దొంగతనం చేసావని మా పెదనాన్నగారు అమ్మాయి దగ్గర, నేను అప్పుడు 4th క్లాస్ చదువుతున్నాను, ₹5 దొంగిలించి సినిమాకి వెళ్ళాను. దేవుడు దొంగ ప్రయాణం చేశాను. అంటే తణుకు నుంచి భీమవరం ఆ ట్రైన్ టికెట్ లేకుండా ప్రయాణం చేశాను. దొంగ కరెంటు వాడాను. ఇవన్నీ పాపాలు కదా, నువ్వు దొంగవు కదా అని దేవుడు నాతో మాట్లాడుతుంటే నేను ఆశ్చర్యపోయాను. కాదండి, వీడు దొంగ ప్రయాణం చేశాట, టికెట్ లేని ప్రయాణం చేశాట, తల్లిని కొట్టాట, తాగాట, దొంగతనం చేశాట, దొంగ కరెంటు వాడాట. ఏమంటే అసలు వీడు చెయ్యని పాపం ఏదన్నా ఉందా? వీడు చెయ్యని పాపాలు ఏమన్నా ఉన్నాయా? వీడిని ఏ దేవుడైనా కూడా ఎందుకు రక్షించాలి? ఇప్పుడు ఈ చిన్న చిన్న దొంగలందరినీ ఈ డాన్లు అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి తీస్తారు. దగ్గరికి తీసి వాళ్ళకి నెలకింతని పడేస్తూ వాడితో పెద్ద పెద్ద దొంగతనాలు, పెద్ద పెద్ద నేరాలు చేయిస్తూ ఉంటారు. అట్లా ఇలాంటి చిల్లర నేరగాళ్ళందరినీ దగ్గరికి తీసి వీడితో పెద్ద నేరం, అంటే ధర్మంలోంచి పక్కకి తీసుకుపోవడం అనే నేరం చేయిస్తున్నట్టుంది ఈరోజు చూస్తుంటే ఇది. కనుక వీడు చెయ్యనిదే ఉందండి, ఇంకా అన్నీ చేశాడు. వీడు చెయ్యనివి ఏం లేవు, అన్నీ చేశాడు, అన్ని పాపాలు చేశాడని వాడే చెప్పి వస్తున్నాడు ఓ పక్కన. కనుక నువ్వు మళ్ళీ ఇందాక నేను ఎక్కడ పాపం చేశాను అని వీడే చెప్తున్నాడు. అంటే వీడు చెప్పే ఈ వీడియోలో ఎన్ని అబద్ధాలు ఇంకా ఎన్ని ఉన్నాయో చూద్దాం. నా పాప జీవితాన్ని అంతా ఆయన నాకు చూపించారు. కానీ పైకి ఎలా ఉన్నామంటే నేను ఉత్తమ కుటుంబంలో, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, నేను ఏ పాపము చేయలేదనే ఒక గర్వంతో ఉండేవాడిని. ఎందుకంటే మేము చేసే భక్తి ఎవరూ చేయరనుకునేవాడు. ఆ క్రైస్తవులు ఏం చేస్తారు? వాళ్ళు మాలా చన్నీటి స్నానాలు చేస్తారా, మాలా నిష్టగా ఉంటారా, మాలా పవిత్రంగా ఉంటారా అని నేను వాళ్ళని దూషించేవాడిని. మళ్ళీ అదే చెప్తాడేంటండి వీడు? బ్రాహ్మణ కుటుంబంలో పుట్టా, నేను చేసే భక్తి ఎవడు చేయడానికి అసలు ఎలా అనుకున్నాడండి వీడు? కనీసం అనుకుంటానికైనా సిగ్గేయాలి కదా. ఇప్పుడు ఇది వినటానికే నాకు సిగ్గేస్తోంది. వీడు ఎలా అనుకున్నాడు? వీడే నేను ఇన్ని పాపాలు చేస్తొచ్చానని చెప్తున్నాడు ఓ పక్కన. నేను అసలు ఎక్కడ పాపం చేసుంటాను, నేను బ్రాహ్మణ కుటుంబంలో అని అనుకుంటున్నట్ట. సిగ్గుండాలి కదండి. అంటే వీడు చివరికి వీడు ఆత్మవంచన కూడా చేసుకుంటున్నాడు. ఆ పాపం కూడా చేసేసాడు. ఇక పాపాల్లో బ్యాలెన్స్ ఏమీ లేదు. ఆ క్రైస్తవులు చన్నీటి స్నానాలు చేస్తారంటే వాళ్ళ వాతావరణానికి వాళ్ళు స్నానమే చేయరు. అసలు శుక్రవారం స్నానం చేస్తే సరిపోతుంది వాళ్ళకి. వాళ్ళు ఆదివారం కూడా వాళ్ళు చర్చికి వెళ్ళేటప్పుడు స్నానం చేయరు. అది వాళ్ళ ఇష్టం. అది దాన్ని మనం ఎవరో మాట్లాడటానికి. సరే, తర్వాత ఏం చెప్పాడో చూద్దాం. కానీ యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చిన తర్వాత నేను ఎంత పాపినో అన్న విషయాన్ని నాకు చూపించాడు. అలాంటి గ్రహింపు మా పూర్వీకులు కూడా పాపం గురించి వాళ్ళు ఎప్పుడు ఖండించేవాడు కాదు. కానీ యేసు ప్రభు నా హృదయంలోకి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు నాలో నేను ఎంత పాపినో అన్న గ్రహింపు కూడా నాకైంది. ఏది పాపమో ఏది పాపం కాదో నా మనోనేత్రాలు యేసు ప్రభు తెరిచాడు. ఏం తెరిచాడండి? మనోనేత్రాలు తెరిచాడని పెద్దగా చెప్తున్నాడు వీడు. ఏం తెరుచుకున్నాయి వీడి మనోనేత్రాలు? అంటే ఇప్పుడు ఆ రైల్లో దొంగ ప్రయాణం చేసినందుకు వెళ్ళి రైలుకి ఏమన్నా ఆ రైల్వే వాళ్ళకి ఫైన్ కట్టొచ్చాడా? లేదా తల్లిదండ్రులు నేనే దొంగతనం చేసుకున్నాను ఆ తల్లికి చెప్పాడా? ఏం ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు? రెండోది వాళ్ళ పూర్వీకులు కూడా పాపం గురించి చెప్పలేదట. ఇప్పుడు కర్మ సిద్ధాంతం పుట్టిందే మన దేశంలో. అరే తప్పు చేయకురా నాన్న, తిరిగి అది మనకే తగులుతుంది అని మనకి బాల్యం నుంచి నూరిపోస్తారు. అయినా వీడికి అది అబ్బలేదంటే అది వీడి కర్మ. చెప్తున్నాడు కదా, 58 మందిలో నేను ఒక్కడనే భ్రష్టుడు అని చెప్పాడు. వీడు భ్రష్టుడు అయితే పూర్వీకులు ఏం చేస్తారు దానికి? సరే, తర్వాత అయితే ఇది ఇలా ఉంటుండగా నేను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి దేవుడు అన్నాడు, నా పిల్లల్ని నువ్వు చాలా మందిని హై స్కూల్లో కాలేజీలో దూషించావు కదా, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగను. ప్రభువా ఏం క్షమాపణ అడగను? నేను ఇలాంటి కిందకి డౌన్ అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాల అని నేను అడుగుతుంటే, నీవు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితేనే, నువ్వు ఒప్పుకుంటేనే నీవు నా కుమారుడిగా నేను నిన్ను అంగీకరిస్తాను. అయితే ప్రభు చెప్తున్నాడు, దేవుడు చెప్పినట్టుగా నేను చేయాలి కదా అని నేను ఏం చేశానంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతుంటే వాళ్ళు ఏమన్నారంటే, ఇది ఒక నాటకం వేస్తున్నావు మా దగ్గరికి వచ్చి, మమ్మల్ని హై స్కూల్లో కాలేజీలో నువ్వు ఎలాగ ఏడిపించావు నీకు గుర్తుందా? ఇది ఒక వేషం వేసుకొచ్చావంటే అప్పుడు బైబిల్ చూపించి పలానా అధ్యాయంలో ఇలా దేవుడు నాతో ఇలా మాట్లాడాడు అని నేను వాళ్ళతోటి చూపించి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసండి, మేము క్రైస్తవ కుటుంబాల్లో పుట్టాము, మాకు చిన్నప్పటి నుంచి దేవుడు తెలుసని ఒక రకమైన గర్వంతో మేము ఉండేవాళ్ళం, నీలాంటి వాడే మారాడంటే మేము మారకపోతే ఎలాగని చెప్పి వాళ్ళు తిరిగి మార్పు చెందిన జీవితంలోకి వచ్చారు. మళ్ళీ మార్పు చెందడం ఏంటండి? ఆల్రెడీ మార్పు చెందిన వాడినే వాడు చెప్తున్నాడు కదా,
మాది మతం కాదు మారు మనస్సు అని చెప్తూ ఉంటారు కదా! ఈ బేస్ వాయిస్ యేసుకొని. అంటే నిజమైన క్రైస్తవుడికి, పుట్టు క్రైస్తవుడికి కూడా రానటువంటి ఆ యొక్క జ్ఞానం వీళ్ళ వల్ల వాడికొచ్చిందిట. పైగా వెళ్లి ప్రతివాడిని క్షమించు, ప్రభువు చెప్పాడు నన్ను క్షమించు, నన్ను క్షమించు అని అడుక్కున్నట్ట. వాళ్ళు నువ్వే మారావు మేము మారవా అంటే, ఏమిటండి ఇదేమన్నా పాపుల పోటీనా ఇది? నీకంటే నేనెక్కువ పాపం, నాకంటే నువ్వెక్కువ పాపం. ఒక పాటుంటుంది. నీకంటే పెద్ద వెధవాయిను నేను, చవటాయను నేనని ఒక పాత పాటుండేది. అట్లా నీకంటే పెద్ద పాపిని నేను. కాదు, కాదు నేనే పెద్ద పాపిని. నా దగ్గరికే దేవుడొస్తాడు. కాదు నువ్వేం పాపాలు చేసావు? చిల్లర పాపాలు. నేను చేశానురా పెద్ద పెద్ద పాపాలు. నా దగ్గరికొస్తాడు అని కొట్టుకుంటారా ఏంటి ఈ పాపులంతా కలిసి? సరే.